హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే నేను మరో వీడియోలో చేస్తాను. సో మీకైతే ఇందులో మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీ పేమెంట్కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఒక రోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో మనకు జూలై 25 నైట్ 11 వరకు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కరెక్షన్ విండో మాత్రం మనకు ఆగస్టు 10th నుంచి ఆగస్టు 11th వరకు, అంటే మనకు 2 days అయితే ఇవ్వడం జరిగింది. సో నైట్ 11 వరకు కొన్నిటికి మాత్రమే కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో అన్నిటికీ అవకాశం ఉండదు. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని మిస్టేక్స్ అయితే చేసే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా మనకు టైర్ 1కు సంబంధించి సిబిటి మోడ్ కాబట్టి మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. మనకు టైర్ 2కు సంబంధించి డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంటే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్స్ మాత్రం మనకు ఒక 2 weeks బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. సో రాగానే మీకు ఇంటిమేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వారు అక్కడ చూసుకోవచ్చు. సో ఇందులో అయితే మెయిన్గా అయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా మనకు ఏ క్యాడర్ పోస్టులు ఉన్నాయి మనకు చూసుకుంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవైతే చాలా మంచి క్యాడర్ పోస్టులు. సో దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ బిలో మనకు పే లెవెల్ 7 ఉంది. అంటే మనకు 44,900 నుంచి 1,42,400 వరకు బేసిక్ పే అయితే ఉంటుంది. సో బేసిక్ పే ఇంత ఉంది అని అంటే దీనికి అలవెన్స్లు అవన్నీ కలుపుకొని 45,000 బేసిక్ పేకి దాదాపు ఒక 70,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ బి క్యాడర్ పోస్టులు. ఇందులో కొన్ని పోస్టులకు అయితే ఏజ్ లిమిట్ డిఫరెంట్గా ఉంది. సో కొన్నిటికి 20 to 30 years ఉండాలి, కొన్ని పోస్టులకి 18 to 30 years ఉండాలి, అదేవిధంగా మరికొన్నిటికి 18 to 30 years ఉండాలి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను సపరేట్ వీడియో చేశాను, కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు పే లెవెల్ 6 చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. అదేవిధంగా గ్రూప్ సి క్యాడర్ చూసుకుంటే పే లెవెల్ 5, ఇవి 29,200 నుంచి 92,300 వరకు ఉంది. అదేవిధంగా పే లెవెల్ 4 చూసుకుంటే 25,500 నుంచి 81,100 వరకు ఉంది. ఇది గ్రూప్ సి క్యాడర్ పోస్టులు. సో మనకు మొత్తం పోస్ట్ చూసుకుంటే 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మరొక వీడియో అందించే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఇది షార్ట్గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశాను. మరింత సమాచారం కోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్ చూసుకోండి. సో పూర్తి వీడియో అయితే అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్కి సంబంధించి ఇన్ఫర్మేషను. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.